ఎప్పుడైతే మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండవ పెళ్లి చేసుకుందో, సమంత పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో ఎంత ఆసక్తికరంగా మారాయో మనందరికీ తెలిసిందే. ఓ పక్క లక్షల్లో అభిమానులు, ఆమె ఫాలోవర్స్, సన్నిహితులు ఇలా ప్రతి ఒక్కరూ సమంతకి కంగ్రాచ్యులేషన్స్ అంటూ విషెస్‌ని పెట్టేస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే సమంత రెండవ పెళ్లికి సంబంధించిన విషయాలు, ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ డైరెక్టర్ రాజ్ నందమూరికి సంబంధించిన విషయాలు కూడా ఒకదాని తర్వాత ఇంకొకటి నెట్టింట్లో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. మరి సమంత ఎప్పుడైతే రాజ్ నుడిమూరిని డిసెంబర్ 1వ తారీఖున ఈషా ఫౌండేషన్‌లో లింగభైరవి అమ్మవారి సమక్షంలో భూతశుద్ధి వివాహం చేసుకుంది. నిజానికి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలా వివాహం జరిగించుకున్న మొట్టమొదటి హీరోయిన్ సమంత అనే చెప్పాలి. ఎప్పుడైతే సమంత తన పోస్ట్ పెట్టిందో, మరోపక్క ఈషా ఫౌండేషన్‌కి చెందిన వాళ్ళు కూడా సమంత రాజ్ నుడిమూరుల పెళ్లి లింగభైరవి అమ్మవారి సమక్షంలో భూతశుద్ధి వివాహం జరిగింది. ఆ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అంటూ పెట్టిన పోస్ట్ కూడా ఆసక్తికరంగా మారటంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ సమంత పెళ్లి చేసుకున్న విధానం, అసలు భూతశుద్ధి వివాహం అంటే ఏంటి అంటూ అందరూ నెట్టింట్లో తెగ వెతికేసుకుంటూ ఉంటున్నారు. మరి సమంత పెళ్లి వెనుక బయటపడిన అసలు విషయం, అసలు సమంత అలా పెళ్లి ఎందుకు చేసుకున్నారు అన్న వివరాల్లోకి వెళ్తే, ఇక భూతశుద్ధి వివాహం గురించి గనక మాట్లాడుకున్నట్లయితే యోగా శాస్త్రంలో ఇది చాలా ప్రఖ్యాతి చెందిన ఒక వివాహ ప్రక్రియ అని చెప్పాలి. అందులోనూ మన స్టార్ హీరోయిన్ సమంత గారు మొదటి నుంచి కూడా ఈషా ఫౌండేషన్, ముఖ్యంగా సద్గురు గారికి ఆవిడ గొప్ప ఫాలోవర్ అని చెప్పాలి. ఎన్నో సందర్భాల్లో ఈషా ఫౌండేషన్‌కి వెళ్ళడం, ఆమె యోగా ప్రక్రియల్లో పాల్గొనడం, ఇలా ధ్యానానికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాల్లో ఈషా ఫౌండేషన్‌లో సమంత గారు కనిపిస్తూనే వచ్చారు. అలా మొదటి నుంచి చాలా స్ట్రాంగ్‌గా యోగా ప్రక్రియను, మరియు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే స్పిరిచువల్ లైఫ్‌కి సంబంధించిన విధానాలని ఎంతో బాగా పాటిస్తూ వచ్చిన సమంత ఈసారి తన పెళ్లిని ఇలా జరిపించుకోవాలని నిర్ణయించుకున్నారు. మరి ఇలాంటి సమయంలోనే ఇక సమంత తన పెళ్లిని యోగా ప్రక్రియల్లో చాలా ప్రావీణ్యం గావించిన అతి పవిత్రమైన భూతశుద్ధి వివాహానికి అంగీకరించారు. ఇక ఈ భూతశుద్ధి వివాహంలో వధువు, వరుడు అంటే సమంత మరియు రాజ్ నుడిమూరులు ఇద్దరు లింగభైరవి అమ్మవారు ఉన్న డాలర్‌ని మెళ్ళో వేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇక వీళ్ళ వివాహం అమ్మవారి ముందు ముఖ్యంగా పంచభూతాలని శుద్ధి చేసి వివాహం చేస్తారు. అంటే నీరు, నిప్పు, నింగి, నేల, గాలి ఇలా పంచభూతాలని శుద్ధి చేసి ఈ వివాహాన్ని జరిపిస్తారు. భూతశుద్ధి అనే వివాహం పురాతన వివాహ ఆచారం. నిజానికి ఇది యోగా సాంప్రదాయ విధానంలో కొన్నేళ్లుగా కొనసాగుతుంది. అత్యంత పవిత్రమైన వివాహ పద్ధతి ఇది అని చెప్తూ ఉంటారు. అలా ఈషా ఫౌండేషన్‌లో సమంత తన పెళ్లిని భూతశుద్ధి వివాహం జరిపించుకుంది. వివాహం వెనుక ఉన్న అసలైన ఆలోచన ఏంటో తెలిస్తే మాత్రం మనందరం ఆశ్చర్యపోవలసిందే. లింగభైరవి ఆలయాల్లో ఇలా పంచభూతాల శుద్ధీకరణ తర్వాత ఇద్దరు వ్యక్తులని వివాహ బంధంతో ఒకటి చేయడాన్నే భూతశుద్ధి వివాహం అంటారు. అందులోనూ దీనికి తగ్గట్లుగానే వాళ్ళ ఆలోచనలు, భావోద్వేగాలు, భౌతికతకు అతీతంగా భార్యాభర్తల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరిచేందుకే చేస్తారు ఈ భూతశుద్ధి వివాహం. సాధారణంగా చూసుకున్నట్లయితే మన హిందూ సాంప్రదాయ పద్ధతిలో మంత్రోచ్చారణలతో పాటు ఈ భూతశుద్ధి వివాహ ప్రక్రియలో వధూవరుల శరీరం, మనసు, జీవస్థాయిలను సమన్వయం చేసే కొన్ని యోగా క్రతువులను కూడా నిర్వహిస్తారు. పైగా ఈ వివాహంలో ఎర్ర రంగు పట్టుచీర కట్టుకోవడం, అంతేకాకుండా తలని అలా ముడి వేసుకొని చక్కగా పూలు పెట్టుకోవడం, అలా నిండుగా బొట్టు పెట్టుకోవడం, ఇవన్నీ వివాహ పద్ధతిలో ప్రక్రియలో ఓ భాగమేనట. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి సమంత తన పెళ్లి జరిపించుకుంది. ఎప్పుడైతే సమంత తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తనకి పెళ్లయిందని లింగభైరవి అమ్మవారితో ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ పెట్టడంతో ప్రతి ఒక్కరూ భూతశుద్ధి వివాహం అంటే ఏంటి అంటూ వెతికేసుకుంటున్న నేపథ్యం. మరి ఇలాంటి నేపథ్యంలోనే సమంత పెళ్లి వెనుక ఉన్న అసలు విషయం ఏంటో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్‌కి గురిచేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.